The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The book of Galatians, chapter 2, verse 20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. I am నేను crucified క్రీస్తుతో with కూడా Christ, సిలువ వేయబడి nevertheless ఉన్నాను. I live, ఇకను yet not I, జీవించువాడను but నేను Christ కాను, liveth in me. క్రీస్తే నా And యందు the life which I now జీవించుచున్నాడు. live in the నేను flesh, ఇప్పుడు I live by శరీరమందు the faith in జీవించిన the Son of జీవితము God, నన్ను who ప్రేమించి loved me and నా gave కొరకు తను himself తాను for me. అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. The last part of this verse. మరి యొక్క వచనములో మరి చివరి భాగం, The Son of God who loved me and gave himself for me. నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. అమ్మ మాట్లాడుకో, ఫ్యాన్ ఏమంటే వాళ్ళు వేస్తారు, మాట్లాడుకో. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల పరలోకపు తండ్రి, ఓ గ్రేషియస్ గాడ్, కృప కలిగిన దేవా, అవర్ వండర్ వర్కింగ్ ఫాదర్, అద్భుతములు చేయి తండ్రి, అవర్ కవెనెంట్ మేకింగ్ అండ్ కవెనెంట్ కీపింగ్ గాడ్, నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవా, అవర్ ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవా, ఇన్ ద మోస్ట్ హోలీ అండ్ హైలీ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, once again we do enter into thy courts on the third Lord's day of this last month with our hearts full of worship, praise and thanksgiving. మరొకసారి ప్రభువా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామమున మరొకసారి మీ యొక్క ఆవరణములోకి ప్రభువా ఈ యొక్క నెలలో 3వ ఆదివారంన ప్రభువా కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి చేరి ఉంటున్నాం. Lord, we thank thee for keeping us alive in the land of living all these days. ప్రభువా ఇన్ని దినాలు కూడా సజీవుల దేశములో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. Lord, we thank thee for thy son Lord Jesus Christ who loved us and gave himself for us, as Paul is writing in Galatians 2:20. పౌలు ప్రభువా గలతీ 2:20లో రాసిన రీతిగా ప్రభువా మరి నా దేవుని కుమారుడు ప్రభువా మమ్మల్ని ప్రేమించి తనను తాను మా కోసం అప్పగించుకున్నందుకు వందనాలు. Lord, we thank thee for his shed blood and the broken body. ప్రభువా ఆయన అర్పించిన రక్తాన్ని బట్టి నలగొట్టబడిన శరీరాన్ని బట్టి వందనాలు. And we thank thee for the word of God and also the Holy Spirit. ప్రభువా దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మని బట్టి వందనాలు. Thank thee as thou hast visited Paul, thou hast visited each and every one of us in thy own time using the word of God, convicting us by the Holy Spirit. పౌలును దర్శించిన రీతిగా ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఒప్పింపజేస్తూ మీ యొక్క సమయంలో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. Thank thee for the day thou hast convinced us that we are sinners and thou art the Savior. ప్రభువా ఏ దినముందైతే ప్రభువా మేము పాపులమని ఒప్పింపబడ్డామో మరి మీరు రక్షకుడుగా మీరు రక్షకుడని మేము ఒప్పుకున్నామో ఆ దినాన్ని బట్టి వందనాలు. O Lord, we thank thee for the day we confessed our sins individually in thy presence. ప్రభువా మీ సన్నిధిలో వ్యక్తిగతంగా ఏ దినమందైతే పాపాలు ఒప్పుకున్నామో ఆ దినాన్ని బట్టి వందనాలు. O Lord, today this morning we have gathered in thy house to praise thee, to worship thee for what thou hast done in our individual lives. మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏదైతే చేసినావో ప్రభువా ఆ విషయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి దినం చేరి ఉంటున్నాం. Lord, before we worship thee, we want to meditate on thy love for few minutes so that our hearts may be prepared to offer the due worship unto thy holy name. ప్రభువా మరి కొంత ఆరాధించక మును ప్రభువా కొద్ది సమయము మరి మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించారో ఆ సంగతిని ధ్యానించి ప్రభువా మీ యొక్క పరిశుద్ధ నామానికి ఏ ఆరాధన అయితే మేము చెల్లించలాగున సహాయపడండి. Lord, we cannot fathom, we cannot measure thy love. ప్రభువా మీ యొక్క ప్రేమను మేము గ్రహించలేము. O Lord, this morning according to our individual need, the Holy Spirit may minister the words of life. ప్రభువా ఈ ఉదయ కాలమున మా యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవ మాటలను పరిచర్య చేయునుగాక. O Lord, now anoint both of us. ప్రభువా మమ్మల్ని ఇరువురును కూడా అభిషేకించండి. Unprofitable servants, having so many failures, we are standing before thy precious people. అయోగ్యులము ఎన్నో పతనాలు కలిగిన వాళ్ళము అమూల్యమైన ప్రజల ముందు నిలబడుతున్నాం. O Lord, speak to us. ప్రభువా మాతో మాట్లాడండి. Bringing all of us under the sprinkling of thy precious blood and ascribing all glory unto thee, expecting great things. In Jesus' precious name we pray. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ గొప్ప సంగతులను ఆశిస్తూ యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. Galatians chapter 2 verse 20, the last part. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చివరి భాగం. The Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు.
Paul is writing his own experience and he is worshipping God in this verse. మరి పౌలు తన స్వంత అనుభవాన్ని రాస్తూ ఇక్కడ ప్రభువుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. It is his personal experience. ఇది తన యొక్క వ్యక్తిగత అనుభవం. The words of verse 20 are the very essence or the substance of Christianity. మరి క్రైస్తవ్యానికి సంబంధించి ఈ యొక్క 20వ వచనంలో ఈ చివరి మాటలన్నీ కూడా ఇవి ఎంతో మరి మూలమైన మాటలై ఉంటున్నాయి. Because the basis of Christianity is Christ loved us and gave himself for us. దీని క్రైస్తవ్యానికి మూలం ఏంటంటే క్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను మన కోసం అప్పగించుకున్నాడు. If our hearts can really understand the meaning of these verses, and it will be very well with our souls. మరి మన హృదయాలు గనుక మరి ఈ యొక్క వచనాలు మరి సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన యొక్క ప్రాణానికి మన హృదయానికి ఎంతో బాగుంటుంది. A right understanding about Lord Jesus Christ is necessary for our justification, for our sanctification, even for our glorification. మనము నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మరి మహిమపరచబడుట ఈ విషయాలకు సంబంధించి మరి దేవుని వాక్యం సరిగ్గా మనం అర్థం చేసుకోవడం, దాని యొక్క అవగాహన సరిగ్గా కలిగి ఉండడం మంచిది. Yes, we must have the right understanding about Lord Jesus Christ, the right knowledge of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానం విషయంలో సరి అయిన అవగాహన కలిగి ఉండడం మంచిది. Many people will come to the house of God. అనేక మంది దేవుని యొక్క మందిరానికి వస్తారు. It is very sad to say they are not having the right knowledge, they are having some knowledge, some understanding, but not the right knowledge of God. విచారకరమైన సంగతి ఏంటంటే దేవుని గురించిన కొంత జ్ఞానము కలిగి ఉంటారు కానీ దేవుని గురించిన సరి అయిన అవగాహన జ్ఞానము కలిగి ఉండరు. This problem has not come today. మరి ఈ యొక్క సమస్య ఇది ఈ రోజు సమస్య కాదు. It is right from the beginning. ఆది నుంచి ఉన్న సమస్యే. One day Lord Jesus Christ was sitting in Caesarea Philippi. మరి యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పీలో కైసరేలో కూర్చుని ఉన్నాడు. And he called his disciples. తన శిష్యులను పిలిచాడు. It is almost in the borders of we can say Syria and Lebanon, at the north side of Israel. మరి ఇశ్రాయేలు దేశంలో ఉత్తర దిక్కున సిరియా లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. And he wanted to talk about his church. మరి తన యొక్క సంఘము గురించి ఆయన మాట్లాడాలనుకున్నాడు. He never wanted to reveal about his church in Galilee because all the Jews and all these people, they will be watching very carefully and there is a danger for him. మరి సంఘమును గురించి ఆ గలిలయ ప్రాంతంలో ఎక్కువగా బయలుపరచలేదు, ఎందుకంటే అక్కడ యూదులు ఇంకా మిగిలిన వారందరూ కూడుకున్నారు, అక్కడ ఆయనకు ప్రమాదం ఉంది కాబట్టి సంఘమును గురించి చెప్పలేదు. So he has taken to a very corner, that is Caesarea Philippi. కాబట్టి ఎక్కడో మూల ప్రాంతంలో ఫిలిప్పీలో ఉన్న కైసరే ప్రాంతానికి వెళ్ళాడు. And the disciples were around him. ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు. Before he talked about the church, a wonderful thing, మరి సంఘమును గురించిన అద్భుతమైన సంగతి చెప్పక మునుపు casually he asked a question. మరి సాధారణంగా ఒక ప్రశ్న అడిగాడు. What the people are talking about me? మరి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? Because you are going to the midst of so many people will be talking so many things. ఎందుకంటే మీరు ప్రజల మధ్య తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ఎన్నో సంగతులు అనుకుంటారు నా గురించి. And so what they are talking about me? కాబట్టి నా గురించి వారు ఏమనుకుంటున్నారు? Really the answers, different disciples have given to Lord Jesus. అయితే శిష్యులు వేరువేరు జవాబులు యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పారు. And some disciples said, కొంతమంది శిష్యులు they are అన్నారు, talking about you that you are John the Baptist. మరి వారు ఏమనుకుంటున్నారంటే నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహాను And some అనుకుంటున్నారు. are talking that you are Elias the prophet. మరి కొంతమంది ఏమో నువ్వు ప్రవక్తవైన ఏలియా And అనుకుంటున్నారు. some people are telling that you are Jeremiah. మరి కొంతమంది ఏమో నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు. And some people could not come to any conclusion, that's why they told you are one of the prophets. మరి ఇంకొంతమంది అయితే మరి సరి అయిన అవగాహన లేక నువ్వు ప్రవక్తలలో ఒక్కడివి అనుకుంటున్నారు. And see different kinds of answers. మరి వేరు జవాబులు చెప్పారు. All know about Lord Jesus Christ a little bit, but they are not having the correct knowledge of Lord Jesus. అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించిన కొంత జ్ఞానము కలిగి ఉన్నారు కానీ మరి సంపూర్ణ జ్ఞానము సరైన అవగాహన కలిగి He లేరు. is not John the Baptist, he is not Elias, he is not Jeremiah, he is not one of the prophets. మరి ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ఇర్మియా కాదు, ఏలియా కాదు, లేదా ప్రవక్తలలో ఒకడు కాదు ఆయన. Today also it is like that in the house of God. ఈ దినము కూడా దేవుని యొక్క మందిరములో ఈ విధంగా ఉంది. Oh, some people say he is a good healer. మరి కొంతమంది అంటారు మంచిగా స్వస్థపరుస్తాడు, He is a miracle worker. ఆయన అద్భుతాలు చేస్తాడు, He is the one who has given me seat in the college. ఆయన నాకు కాలేజీలో సీట్ ఇచ్చాడు, He has given me a life partner. ఆయన నాకు జీవిత భాగస్వామిని When I ఇచ్చాడు, pray he hears me. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడు. There are different types of understanding about Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వేరు రీతిలో అవగాహన కలిగి ఉంటున్నాం. That's why the Lord Jesus Christ asked the question directly to the disciples. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నేరుగా శిష్యులను ప్రశ్న అడిగాడు. Okay, they are having different opinions.
opinions about మరి me. నా గురించి వేరు వేరు ఆలోచనలు అర్థాలు కలిగి ఉంటున్నారు. But what about you? అయితే మీ సంగతి ఏంటి? What you are thinking of me? మరి నా గురించి మీరేమనుకుంటున్నారు? As usual, Peter is the first one to answer. మరి యథావిధిగానే పేతురే మొట్టమొదటిగా జవాబు చెప్పాడు. You are the son of the living God, you are Christ. నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, నీవు క్రీస్తు అని చెప్పాడు. And immediately Lord Jesus Christ appreciated Peter. మరి వెంటనే యేసుక్రీస్తు ప్రభు పేతురుని మెచ్చుకున్నాడు. This is the right kind of understanding. మరి ఇది సరి అయిన అవగాహన. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, simply not coming to the house of God. ఏదో మామూలుగా దేవుని మందిరానికి రావడం కాదు. Are we having the right knowledge about Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువును గురించిన సరి అయిన జ్ఞానం మనం కలిగి ఉన్నామా? For some of the people he is a doctor who is healing their diseases. మరి కొంతమందికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రోగాలు స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ఆయన డాక్టర్ If అనుకుంటారు. he won't heal your disease, is he not the God? మరి ఆయన నీ యొక్క రోగాన్ని స్వస్థపరచకపోతే ఆయన నీ దేవుడు కాదా? If he won't pass you the examination, is he not God? ఒకవేళ ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోతే ఆయన నీకు దేవుడు కాదా? He is the son of the living God. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. So the right kind of understanding about Lord Jesus Christ is very necessary for our justification, for our sanctification, also for our future glorification. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి, పరిశుద్ధపరచబడడానికి, భవిష్యత్తులో మహిమపరచబడడానికి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సరైన జ్ఞానము కలిగి ఉండడం మనకు అవసరం. This morning we have entered into the house of God not to worship him just because he is a healer, not he is a good teacher, but we came to the house of God. He is the savior of the world. He is my savior. He is the son of the living God. మరి ఇది ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభు నా యొక్క రోగాన్ని స్వస్థపరిచాడు, ఆయన ఒక బోధకుడని మనం ఆరాధించడానికి దేవుని మందిరానికి రాలేదు కానీ ఆయన ఈ లోక రక్షకుడు, ఆయన నా రక్షకుడు అని ఆరాధించడానికి వచ్చాం. He is the son of the living God. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. The love of God to usward is demonstrated in many ways. మరి దేవుని యొక్క ప్రేమ మన పక్షంగా అనేక రీతులుగా బయలుపరచబడింది. And chiefly in offering his son Lord Jesus on the cross. మరి ప్రాముఖ్యంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో అర్పించడం ద్వారా. Lord Jesus Christ died on the cross is a universal fact. It is history. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోవడం అనేది అది మరి సార్వత్రికంగా జరిగిన సంగతి, అది ఒక చరిత్ర. John 3:16, God so loved the world and gave himself, and he gave his only begotten son. This is the history. మరి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఒకానొక కుమారుడిని ఈ లోకానికి ఏకైక కుమారుని అర్పించాడనేది అది చరిత్ర. Yes, everybody knows it. మరి అందరూ ఎరిగి ఉన్నారు ఈ సంగతి. But what is salvation? అయితే రక్షణ అంటే ఏంటి? Knowing that Lord Jesus Christ died on the cross cannot give you salvation. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరి ఆయన చనిపోయాడు అనే సంగతిని తెలుసుకోవడం ద్వారా నీకు రక్షణ But you కలగదు. have to personalize that fact into your life. అయితే ఆ యొక్క సంగతిని నీ జీవితంలోనికి నువ్వు అన్వయించుకోవాలి. This is what Paul is writing here. మరి ఈ సంగతిని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. Oh, the degree of God's love is fathomless. మరి దేవుని యొక్క ప్రేమ మరి ఎంతో మరి అది గ్రహించలేనిది. With our finite minds we cannot comprehend the love of Christ. మనకున్న కొంత జ్ఞానముతో క్రీస్తు యొక్క ప్రేమను మనము గ్రహింపజాలము. Even great man of God Apostle Paul, we all know, in Ephesians chapter 3 verse 17 to 19 he is writing, I cannot measure, I cannot fathom the depth, the height, the length and the breadth of the love of Christ. మరి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 17 నుంచి 19 వరకు అంటున్నాడు కదా, దేవుని యొక్క ప్రేమను మరి దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో నేను గ్రహించలేనంటున్నాడు. Yes, he has shown such a great love. మరి అంత గొప్ప ప్రేమను చూపించాడు. That's why he is writing in 2:20, the son of God who loved me. That is the first thing. అందుకనే పౌలు రాస్తున్నాడు మొట్టమొదటిగా మరి దేవుని కుమారుడు ఆయన నన్ను ప్రేమించాడని రాస్తున్నాడు. How much the Lord loved us? మరి దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు We cannot measure it. మనం దాన్ని కొలవలేం. But at least from the written record we can see a little bit. అయితే వ్రాయబడిన లేఖనము నుంచి కొన్ని సంగతులు చూడగలం. If you see the history, మనం చరిత్ర చూస్తే there was a time the earth had no being, the earth was not existent. మరి ఒకానొక సమయములో మరి ఈ యొక్క భూమి ఉనికిలో లేని సమయం ఉంది. And there are no solid mountains, there are no boundless oceans, there are no glittering stars. మరి ఇక్కడ మెరిసే తారలు గాని, ఈ యొక్క పర్వతాలు గాని, సముద్రాలు గాని ఆ సమయములో లేవు. They once did not exist. మరి ఆ సమయములో ఇవన్నీ ఉనికిలో లేవు. Even man, that is you and I, who are thinking
so high about ourselves, we were also not there. మరి మానవుడు కూడా అంటే నీవు నేను కూడా మన గురించి మనం ఎంతో ఉన్నతంగా అనుకునేవారు మనము కూడా ఆ సమయంలో లేము. Oh, many times we think that I can do that, I can do this. అనేక సార్లు అనుకుంటాం నేను ఈ సంగతి చేయగలను, నేను ఆ సంగతి I చేయగలను, have gone to the moon. నేను ఆ యొక్క చంద్రమండలానికి I have వెళ్ళాలనుకుంటాం, discovered the computer. నేను కంప్యూటర్ కనుక్కున్నాను I am అనుకుంటాం, trying to go to the Mars. నేను మార్స్ కి వెళ్ళాలనుకుంటాం Today, అనుకుంటాం. man is thinking very high of himself, but there was a day in the history this man was also not there. మరి ఈ దినాన మానవుడు తన గురించి తాను ఎంతో గొప్పగా అనుకుంటున్నాడు, అయితే చరిత్రలో ఒక దినం ఉంది ఈ మానవుడే ఉనికిలో లేడు. When no one was there, Jesus Christ was there. మరి ఎవరి లేని సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. John 1:1 we all know very well. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరికీ మనకు బాగా తెలుసు. And Lord Jesus Christ was enjoying the glory of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మహిమను ఆనందిస్తా We ఉన్నాడు. can read them in Philippians 2:6. ఫిలిప్పి 2:6లో చదవచ్చు. And in John's Gospel 17th chapter verses 5 and 24. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము 24వ వచనంలో కూడా And we can see that Lord Jesus Christ was enjoying the glory of God. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మహిమను ఆనందించడం చూస్తాం. So the mystery about this history is you and I were unknown creatures. మరి చరిత్రలో ఉన్న మర్మం ఏంటంటే నీవు నేను కూడా ఉనికిలో లేని ఆ యొక్క జీవులం. But one thing is very important. అయితే ఒకటి ప్రాముఖ్యం, Though we were not existent, we were in the mind of God. మనము ఉనికిలో లేనప్పటికీ కూడా మనము దేవుని యొక్క మనస్సులో ఉన్నాం. Because Paul is writing to Ephesians in 1:4, he has chosen us, he loved us before the foundation of the world. ఎందుకంటే పౌలు ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పరచుకున్నాడు. Even before Genesis 1:1, you and I were there in the mind of God. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందే నీవు నేను కూడా దేవుని యొక్క మనసులో ఉన్నాం. That is the unique love of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమానమైన ప్రేమ ఇది. You and I were in the mind of Jesus. What are we? So that he may think about you and me. మరి నీవు నేను ఏ పాటి వారమో, నీవు నేను క్రీస్తు యొక్క మనసులో ఉన్నాం. In those days, the heaven and earth are also not there. ఆ దినాలలో ఈ భూమి ఆకాశము కూడా లేదు. Because there is a beginning for that. It is written, in the beginning God created them. ఎందుకంటే వాటికి ఒక ఆరంభం ఉంది. మరి ఆది యందు దేవుడు వాటిని సృష్టించాడు. But what about you and I? అయితే నీ నా సంగతి ఏంటి? Even before Genesis 1:1, ఆదికాండము 1వ అధ్యాయం 1వ we వచనానికంటే may not ముందే be having physical existence, but out of the love of God, He was thinking about us. When to give us birth, where to give us birth, to which family, or in which family you have to be born, all these things. మరి మనము ఆ యొక్క భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన మనసులో ఉన్నాము. మనం ఎక్కడ జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలని దేవుడు మన మనసులో పెట్టుకున్నాడు. He was planning, He was designing every minute movement of our life. మన జీవితానికి సంబంధించి ప్రతి క్షుణ్ణంగా ఆయన ప్రణాళిక చేశాడు. That's why it is written, the steps of a good man are ordered or established by the Lord. In Psalm 37:23. అందుకనే కీర్తన 37వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది. మరి నీతిమంతుని యొక్క తెలుగు ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. In English Bible, the word the steps of a good man. మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఒక నీతిమంతుని యొక్క అడుగుజాడలను రాయబడింది. So the Lord was designing every step of our lives even before the foundation of the world. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభు మన యొక్క అడుగుజాడలన్నీ కూడా ఆయన ప్రణాళిక చేశాడు. So it is a unique love. ఇదెంతో అసమానమైన ప్రేమ. He was thinking about you and me. మరి నీ గురించి నా గురించి ఆయన ఆలోచించాడు. To the best of my knowledge, మరి నాకు తెలిసినంత వరకు the first thing He has created was heaven. ఆయన మొట్టమొదటిగా పరలోకాన్ని సృష్టించాడు. And after that He has created the angels, heavenly beings. తర్వాత మరి పరలోకపు జీవులను ఆ యొక్క దేవదూతలను సృష్టించాడు. And then He created the earth. తర్వాత భూమిని సృష్టించాడు. Because at the time of the creation of the earth, we all know the angels were already there. They were singing as per Job 38th chapter. మరి భూమిని సృష్టించే సమయంలోనే దేవదూతలు కూడా ఉన్నారు. ఎందుకంటే యోబు 38వ అధ్యాయం ప్రకారం అక్కడ వారు పాటలు పాడుతున్నారు. So after the creating earth, we all know what has happened. మరి భూమిని సృష్టించిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. And some of the Bible commentators say there was a big calamity. Earth was drowned totally. మరి బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఒక గొప్ప విపత్తు జరిగింది, ఈ యొక్క భూమి అంతా కూడా మునిగిపోయిందని
It is something like the days of Noah. మరి అది నోవహు దినములలో జరిగినట్లుగా During the days of Noah, only for 150 days or so, the earth was submerged. మరి నోవహు దినాలలో 150 దినాల వరకు ఆ యొక్క భూమి అంతా కూడా మునిగిపోయింది. But earlier, అయితే అంతకు మునుపు people say that there was a big calamity. మరి ప్రజలు ఏం చెప్తారంటే అంతకు మునుపు ఇంకో గొప్ప విపత్తు జరిగింది. That's why in third verse of on the third day creation in Genesis 1st chapter, అందు నిమిత్తమే ఆదికాండము మొదటి అధ్యాయంలో 3వ దినము సృష్టిలో and the Lord says, let the earth appear. He has not created, he has asked the earth to appear. It is already there. మరి అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ భూమిని సృష్టించట్లేదు కానీ ఆ యొక్క భూమి ప్రత్యక్షమగమని చెప్తున్నాడు. And during those days, మరి ఆ దినాలలో because of millions of years of submergence, it lost its reproductive capacity. That's why the plants could not grow. మరి ఆ ఎన్నో సంవత్సరాలుగా అది మునిగిపోయింది కాబట్టి ఆ యొక్క జీవులు ఆ యొక్క మొక్కలన్నీ కూడా పెరగకుండా ఆ భూమిలో ఆ సారమంతా పోయింది. During the days of Noah, it is not like that. ఆ నోవహు దినాలలో ఆ విధంగా లేదు. The olive plant has come up. మరి ఒలీవ మొక్క వచ్చింది. So we all know all these things are created later. మరి మనకు తెలిసిన రీతిగా ఇవన్నీ కూడా తర్వాత సృష్టించబడ్డాయి. And so this is the unique love of God. Before anything was created, you and I were there in the mind of God. దేవుని యొక్క అసమానమైన ప్రేమ ఇది. మరి ఏది కూడా సృష్టించక మునుపే దేవుని యొక్క మనసులో నీవు నేను ఉన్నాం. Not only that, అంతేకాదు at the time of creation, మరి ఆ యొక్క సృష్టి సమయంలో కూడా secondly, when we see about the love of Christ, మరి క్రీస్తు యొక్క ప్రేమను గురించి చూసినప్పుడు రెండవదిగా the first thing is we were there in the mind of God even before the creation. మరి మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టించబడక మునుపే నీవు నేను దేవుని యొక్క మనసులో ఉన్నా. He was not thinking of lions or elephants or trees or stars, but he was thinking of you and me and our every step. మరి ఆయన సింహాల గురించో లేకపోతే నక్షత్రాల గురించో వాటి గురించి ఆయన ఆలోచించలేదు కానీ మనం వేసే ప్రతి అడుగు గురించి ఆయన ఆలోచించాడు. And now the second level when we see, మరి రెండవదిగా మనం చూస్తే the time of creation have come. మరి యొక్క సృష్టించే సమయం వచ్చింది. And the Lord was creating everything by the power of his word. మరి ప్రభు తన యొక్క మాట యొక్క శక్తి చేత ప్రతి ఒక్క దాన్ని సృష్టించాడు. Let there be light. మరి వెలుగు కలుగును గాక. Oh, let there be plants and animals. మరి యొక్క వృక్షాలు ఈ మొక్కలు కలుగును గాక. So everything is created by the power of his word. మరి ప్రతి ఒక్కటి కూడా ఆయన మాటలో ఉన్న శక్తి చేత సృష్టించాడు. But when it came to you and me, అయితే నీ విషయము నా విషయానికి వస్తే he can say, let there be human beings. మరి ఆయన చెప్పవచ్చు మరి మానవుడు కలుగును గాక అని Let చెప్పొచ్చు. there be Adam and Eve. ఆదామవ్వలు కలుగును గాక అని He never చెప్పొచ్చు. did like that. ఆ విధంగా చేయలేదు. The second step of Christ's love is he has taken personal interest in our lives. మరి క్రీస్తు యొక్క ప్రేమలో రెండవ మెట్టు ఏంటంటే మన జీవితానికి సంబంధించి ఆయన వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. Yes, he has taken all the time to design you and me. మరి నిన్ను నన్ను నిర్మించడానికి ఆయన సమయాన్నంతా వెచ్చించాడు. He has not taken that much time to create the plants or animals. ఈ యొక్క వృక్షాలను పశువులను సృష్టించడానికి అంత సమయం తీసుకోలేదు. But what about you and me? అయితే నీ గురించి నా గురించి Oh, he sat and he has taken the clay of the ground and he has designed you and me. ఆయన మట్టిని తీసుకొని ఆయన కూర్చొని నిన్ను నన్ను నిర్మించాడు. That is, he has taken personal interest. ఆయన వ్యక్తిగతమైన ఆసక్తి శ్రద్ధ కనపరిచాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. Wonderful things are there in this world. ఈ లోకంలో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. Many things we cannot understand అనేక సంగతులు మనకు అర్థం కావు. because our minds are so finite. ఎందుకంటే మన యొక్క మనసులన్నీ కూడా ఎంతో మరి నిమిత్తమైనవే. And though so many great things are there, all are created by the power of his word, but not you and me. మరి ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి చేత సృష్టించబడ్డాయి కానీ నీవు నేను ఆ విధంగా Is సృష్టించబడలేదు. it not the love of God? మరి ఇది దేవుని ప్రేమ కాదా? Taking personal interest in your life and in my life. మరి నీ జీవితంలో నా జీవితంలో ఆయన యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు What ఆయన. should be your height? మరి నీ యొక్క పొడుగు ఎంత What ఉండాలి? should be your color? మరి నీ యొక్క రంగు ఏ విధంగా Where you ఉండాలి? should be born? నువ్వు ఎక్కడ జన్మించాలి? In which century you are to be born? ఏ శతాబ్దంలో మరి శతాబ్దం ఏ సంవత్సరంలో జన్మించాలి? Everything. మరి సమస్తము కూడా. That is the second level. ఇది రెండవ సంగతి. When we go to the third thing, మరి మూడవ సంగతికి వెళ్తే when he wanted to give an image to you and to me, మరి నీకు నాకు ఒక రూపాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు
About the animals, he never thought of it. Okay, let there be lion means lion came. మరి సింహాల గురించి పశువుల గురించి ఆయన ఆలోచించలేదు. మరి పశువులు కలుగును గాక అంటే అవన్నీ జన్మించినాయి. And when God created you and me, మరి ఆయన నిన్ను నన్ను సృష్టించినప్పుడు shall I give the image of an elephant, a mighty animal? మరి ఏనుగు ఎంతో బలమైనది కాబట్టి మరి ఏనుగు యొక్క రూపాన్ని ఇవ్వాలా? Shall I create him like a lion, very courageous animal? మరి సింహం ఎంతో ధైర్యము కలిగింది కాబట్టి సింహము లాంటి రూపం ఇవ్వాలనుకున్నాడా? ఆ విధంగా అనుకోలేదు. And ultimately he came to a conclusion. మరి చిట్ట చివరిగా మరి ఆయన ఏమనుకున్నాడంటే, yes, all these are my creation. మరి ఇదంతా కూడా నా సృష్టి. But man is or a woman is a special part of my creation. అయితే పురుషుడు స్త్రీ నా యొక్క సృష్టిలో ప్రత్యేకమైన వారు. They are my children. వారు నా యొక్క పిల్లలై ఉన్నారు. I will give my own image. నేను నా యొక్క స్వరూపమును నా యొక్క రూపాన్ని వారికి What a ఇస్తాను. love it is. ఎంత గొప్ప ప్రేమ ఇది. He loved us so much, he has given us his image. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క రూపాన్ని మనకి ఇచ్చాడు. He has not given his image to a lion or an elephant or a tree or a star. తన యొక్క రూపాన్ని నక్షత్రానికో చెట్టుకో ఒక సింహానికో ఇవ్వలేదు. He loved you and me so much. My children must be like me. మరి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే నా బిడ్డలు నా పిల్లలు నా వలే ఉండాలి. Every parent in this world, they will have an idea. My child must be a little bit, greater than me. మరి ప్రతి తల్లిదండ్రులు ప్రతి తల్లి గాని తండ్రి గాని వారి యొక్క పిల్లల గురించి ఏమనుకుంటారంటే నాకంటే కొద్దిగా గొప్పగా ఉండాలనుకుంటారు. That's why even Lord Jesus Christ, మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా in John's Gospel 14th chapter, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, the things what I do, you also will do, and you will do greater things. మరి నేను చేసిన సంగతుల కంటే ఇంకా మీరు గొప్ప సంగతులు, the things what I do, you also will do. మరి నేను ఏ సంగతులు అయితే చేస్తానో ఆ సంగతులు మీరు కూడా చేస్తారు. But you will do greater things than them. అయితే వాటికంటే ఇంకా గొప్ప సంగతులు చేస్తారు. See who will agree for that. మరి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి దాని If the other గురించి? person gets 2 marks more than us, this person will be weeping throughout the night. మరి పక్కన వ్యక్తి మనకంటే 2 మార్కులు ఎక్కువ వస్తే ఈ వ్యక్తి ఇక రాత్రంతా ఏడుస్తా And ఉంటాడు. if the other person gets promotion, if the promotion stops at my name, finish. మరి అవతలి వ్యక్తికి పదవోన్నతి వస్తే ఆ యొక్క పదవోన్నతి నా దగ్గర ఆగిపోతే ఇంకా అంతే సంగతులు. We will not generally as human beings, always we are selfish. మరి మానవులంగా మనందరం కూడా స్వార్థపరులంగా What ఉంటాం. about God? దేవుని సంగతి ఏంటి? No, my image I have to give to my children. మరి నా పిల్లలకు నా రూపాన్ని నేను ఇవ్వాలి. They must become greater than me. మరి నాకంటే గొప్పవారు అవ్వాలి. They have to do the things which are greater than what I did. నేను చేసిన సంగతుల కంటే ఇంకా గొప్ప సంగతులు వాళ్ళు చేయాలి. I want to put a sentence, don't think otherwise, and just for your thought. మరి వేరే రీతిలో అనుకోవద్దు, మీరు ఆలోచింపజేయడానికి దయచేసి ఒక మాట చెప్తాను. One word. ఒక మాట. God so loved you and me, he gave his image to us. మరి దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క రూపాన్ని మనకిచ్చాడు. Today what man is telling? ఈ దినాన మానవుడు ఏమనుకుంటున్నాడు? Man is telling that I am loving God, but man is giving animal images to God. మరి మానవుడు అంటున్నాడు ఈ దినాన నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు కానీ దేవునికి జంతు రూపాన్ని ఇస్తున్నాడు. Some people are worshipping one animal, another people are worshipping one tree, some people are worshipping moon or sun. They are giving the image of animals to God, but God has not done like that. My image I will give to them. మరి కొంతమంది ఏమో చెట్టును పూజిస్తున్నారు, నక్షత్రాన్ని పూజిస్తున్నారు, పశువును పూజిస్తున్నారు. దేవుడైతే మరి తన రూపాన్ని మానవునికి ఇచ్చాడు. Yes, that is, he is a triune God. మరి ఆయన త్రిత్వమైన దేవుడై ఉన్నాడు. Father, Son and the Holy Spirit. మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. And to you and to me also, yes, God has given that triune thing, that is the spirit, soul and the body. మరి నీకు నాకు కూడా ఆ యొక్క త్రిత్వాన్ని అంటే ప్రాణాత్మ దేహములను మనకు అనుగ్రహించాడు. One is God conscious, one is the world conscious, and one is the self conscious. మరి ఒకటేమో God conscious. మరి ఒకటేమో దేవుని గురించిన జ్ఞానము. And our soul is our self conscious. మన యొక్క ప్రాణమేమో మన స్వయానికి సంబంధించిన జ్ఞానము. And then our body is the world conscious, to interact with the world. మరి మన యొక్క శరీరము ఈ లోకముతో మనము కలిసి జీవించడానికి ఈ లోకం కలిగి ఉన్న జ్ఞానము. So how much God loved us? మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు? The first thing is, మొట్టమొదటిగా we were there in his mind before the foundation of the world, ordinary creatures.
మరి ఒక సామాన్యమైన జీవులము ఈ జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనసులో ఉన్నాం. Oh, we will live for 60 years or 70 years and that's all, we are gone. మరి 60-70 సంవత్సరాలు జీవిస్తాము, తర్వాత ఇంకా ఉండం ఇక్కడ. In the sight of God, 60-70 years are nothing. మరి దేవుని యొక్క దృష్టిలో 60-70 అది ఏమాత్రము లేదు, ఆ And సంఖ్య even కాదు. during these 60-70 years, every step he has decided. మరి 60-70 సంవత్సరాలు కూడా ప్రతి అడుగు కూడా ఆయన మరి రూపించాడు. And secondly, రెండవది, he has taken personal interest in creating us. మరి మనల్ని సృష్టించడానికి వ్యక్తిగతమైన శ్రద్ధను చూపించాడు. Thirdly, మూడవది, he has given his own image, not the image of any other thing. మరి వేరే దాని యొక్క రూపాన్ని మనకి ఇవ్వలేదు కానీ తన స్వంత రూపాన్ని మనకి ఇచ్చాడు. And fourthly, నాలుగవది, he ultimately created Adam and Eve. మరి చిట్ట చివరిగా ఆదాములను సృష్టించాడు. For a few days everything went off well. మరి కొద్ది కాలం వరకు అంత బాగానే A జరిగింది. day came, Adam disobeyed, Eve disobeyed the word of God. మరి కొంత కాలం తర్వాత మరి ఆదాము అవ్వలు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత They చూపించారు. became sinners. వారు పాపులయ్యారు. They trespassed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను మరి అతిక్రమించారు. As usual, the Lord came to the Garden of Eden. మరి సాధారణంగానే దేవుడు ఏదేను వనానికి వచ్చాడు. Adam, where are thou? మరి ఆదామా నువ్వు ఎక్కడున్నావు? Yeah, in the 3rd chapter, we know the saddest chapter in the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో విచారకరమైన అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం. Because sin was introduced, Satan was introduced, death was introduced in that chapter. ఎందుకంటే ఆ యొక్క అధ్యాయంలో పాపం పరిచయం చేయబడింది, సాతానుడు పరిచయం చేయబడ్డాడు, మరణం పరిచయం Very చేయబడింది. sad chapter in the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో విచారకరమైన The అధ్యాయం. Lord came to the Garden of Eden. మరి దేవుడు ఏదైనా వనానికి వచ్చాడు. Adam, where are thou? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? And we all know all the story, I need not repeat it. మరి మనకు అంత సంగతులని తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన See the అవసరం love of లేదు. God again. చూడండి దేవుని యొక్క ప్రేమను చూడండి మరలా. The very moment when he came to know that Adam has committed sin, immediately he pronounced the seed of the woman in Genesis 3:15. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే మరి ఆదాము వాళ్ళు పాపము చేశారన్న సంగతి తెలిసిందో వెంటనే ఆ యొక్క మరి Seed of the woman. స్త్రీ యొక్క సంతానము గురించి ఆయన చెప్పాడు. The very first prophecy about Lord Jesus Christ in the Bible, as we know it, is Genesis 3:15. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన మొట్టమొదటి ప్రవచనము ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. The day when he came to know that Adam has sinned, immediately he provided the remedy. Yes, I will come as the seed of the woman. ఏ దినమందైతే అవ్వ పాపము చేసింది అన్న సంగతి తెలుసుకున్నాడో వెంటనే దాని యొక్క విరుగుడు కూడా దేవుడు చెప్పాడు. ఏమన్నాడంటే మరి నేను యొక్క సంతానము స్త్రీకి సంతానమునిస్తానన్నాడు. And స్త్రీ సంతానము I will come as the seed of the woman. మరి స్త్రీ యొక్క సంతానము ద్వారా నేను He వస్తానన్నాడు. has not waited even for one day to declare that remedy. మరి ఆ యొక్క విరుగుడు చెప్పడానికి కానీ ఒక్క రోజు కూడా వేచి ఉండలేదు. Yes, that is the law. మరి ఇది దేవుని He has యొక్క not ప్రేమ. waited even for 1 hour. మరి ఒక గంట కూడా వేచి ఉండలేదు. Yes, I am going to send. I am going to come as the seed of the woman to bruise the head of the serpent. మరి ఆ యొక్క సర్పం యొక్క తల మీద కొట్టడానికి నేను ఒక స్త్రీ యొక్క సంతానం ద్వారా నేను వస్తానన్నాడు. When we love a person, the action will be immediate. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తామో మన యొక్క స్పందన వెంటనే ఉంటుంది. Immediately we will take that person to hospital. మరి వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి We will not wait తీసుకెళ్తాం. for even a moment. మరి ఒక క్షణము కూడా వేచి ఉండం. Oh, when the Lord came to know, yes, immediately he provided the remedy for that. ఎప్పుడైతే ప్రభు పాపం గురించిన సంగతి ఎరిగి ఉన్నాడో వెంటనే దాని గురించిన ఆ యొక్క పరిష్కారం కూడా వెంటనే చెప్పాడు. So that is the 4th thing we can see. మరి ఇది 4వ సంగతి మనం చూసేది. And 5thly, 5వది, days are passing by. మరి దినాలు గడుస్తా ఉన్నాయి. Almost 4,000 years are gone. 4000 సంవత్సరాలు అయిపోయినాయి. People are going far away and away from God. మరి ప్రజలు దేవుని నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయారు. They started worshipping Assyrian gods. వారు అశ్షూరీయుల దేవతలను పూజించడం We all know there ప్రారంభించారు. are great empires in the world. మరి ఇవన్నీ కూడా ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యాలు. In the book of Revelation 17:10, if you read, మరి ఆ ప్రకటన 17వ అధ్యాయం 10వ వచనం చదివితే 5 kings are gone. ఇక్కడ 5 రాజులు ఇక ఉండరు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. So the 17:10 generally people, the Bible commentators interpret like this. 17వ అధ్యాయం 10వ వచనంలో మరి సాధారణంగా బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఈ విధంగా చెప్తారు. 7 kings are there. 7 రాజులు ఉన్నారు. 5 are gone.
ఐదుగురు కూలిపోయారు. One is there. ఒకడు ఉన్నాడు. And one is going to come, but he will rule for only a short period. మరి కడమవాడు రాబోతున్నాడు, ఏలుతాడు, అయితే కొంతకాలమే ఏలుతాడు. So generally people will compare these things with the dynasties or with the kingdoms of this world. Amma కూర్చోబెట్టు. అమ్మ పాప, don't allow. సాధారణంగా ఈ యొక్క రాజులను మరి ఈ యొక్క భూమి మీద ఉన్న సామ్రాజ్యాలతో పోలుస్తారు. So 5 are gone. మరి ఐదుగురు కూలిపోయారు. So if you see the history, చరిత్ర చూస్తే the Assyrians, అష్షూరీయులు, the Egyptians, ఐగుప్తీయులు, the Persians, పారసీకులు, and the Greeks. తర్వాత గ్రీకీయులు. These are the 4 and the in between one more is there. తర్వాత మధ్యలో ఇంకొకరు కూడా ఉన్నారు, Babylonians. మరి బబులోనీయులు. So these 5 are gone. ఈ ఐదుగురు కూలిపోయారు. And the 6th one is now ruling, means that is the Roman. మరి ఆరవ వారు ఇప్పుడు ఏలుతున్నారంటే వారు రోమా వారు. And one is going to come. తర్వాత కడమ వారు ఇంకా రానే ఉన్నారు. He is also going to rule for few days, means they will talk about Antichrist. మరి వారు కూడా ఇంకా కొంతకాలం ఏలబోతున్నాడంటే అది అంత్యక్రీస్తుని గురించి చెప్తున్నారు, క్రీస్తు విరోధుని గురించి. So here during the days during the first 4000 years, మరి మొదటి 4000 సంవత్సరాలలో, and during the days of these 5 empires, మరి ఈ యొక్క 5 సామ్రాజ్యాల కాలములో people started worshipping the Assyrian gods. మరి ప్రజలు అష్షూరు దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. ఐగుప్తు దేవతలను ఆరాధించారు, బబులోను దేవతలను ఆరాధించారు, పారసీకుల దేవతలను ఆరాధించారు, గ్రీకు దేవతలను ఆరాధించారు. The Romans were ruling. తర్వాత రోమీలు ఏలుతున్నప్పుడు people were going away and away from God. మరి ప్రజలు దేవుని నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. God thought, మరి దేవుడు అనుకున్నాడు, this is the right time. మరి ఇది సరైన సమయం, this is the fullness of time. మరి ఇది కాలము సంపూర్ణమైంది అనుకున్నాడు. People, they are going, Satan is taking them away from me. మరి ప్రజలు నా యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, సాతానుడు దూరం చేస్తున్నాడు. I don't want to allow it. ఇంకా నేను దాన్ని అనుమతించను. That's why same Galatians 4 and 5 Paul writes. అందుకనే గలతీ 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు, in the fullness of time God sent his son. మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. This is the 5th step in the love of God. మరి దేవుని యొక్క ప్రేమలో ఇది 5వ మెట్టు. Oh Lord Jesus Christ, leaving the glory of heaven, came as a babe in Bethlehem. యేసుక్రీస్తు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ యొక్క బెత్లెహేములో ఒక శిశువుగా జన్మించాడు. And we all know how he lived. మరి ఆయన ఏ విధంగా జీవించాడో మనకు తెలుసు. How he died and buried and rose again. ఏ విధంగా ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడో మనకు తెలుసు. The God of gods, the King of kings and the Lord of lords came in the form of a small human being, babe in Bethlehem, in a cattle shed in Bethlehem, beyond our imagination. మరి రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభు ఆయన ఒక చిన్న శిశువుగా బెత్లెహేములో పశువుల పాకలో మరి మన యొక్క గ్రాహ్యానికి మించిన సంగతి ఆ విధంగా జన్మించాడు. Oh, the glory the angels were seeing in heaven. మరి ఆ యొక్క మహిమను పరలోకములో ఆ యొక్క దేవదూతలు చూస్తున్నాయి. And the angels knew the heaven and heaven of heavens cannot contain him. మరి దూతలకు తెలుసు మరి ఆ యొక్క పరలోకము గాని పరలోకాలు గాని ఆయనను కలిగి ఉండలేవు. And the moment when the angels saw Lord Jesus Christ as a small babe of not even 1 foot in Bethlehem, they could not control to them joy to the world. మరి ఎప్పుడైతే ఈ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క పశువుల పాకలో ఒక శిశువుగా జన్మించాడో ఆ దేవదూతలు కూడా మరి వెంటనే ఈ లోకానికి they were wonderstruck. మరి అవి ఆశ్చర్యపోయినాయి. What is this? What is this? Heaven and heaven of heavens cannot contain him as a small babe in Bethlehem. మరి పరలోకం కూడా పట్టజాలడిన ఈయన ఏంటి, ఈయన బెత్లెహేములో ఒక చిన్న శిశువుగా జన్మించాడు. And they could not control all the hosts of heavenly hosts. They started singing glory to God and also joy to the world. మరి పరలోక సమూహం అంతా కూడా మరి ఆనందిస్తూ మరి దేవుని స్తుతిస్తా ఉన్నారు. Brothers and sisters, మరి సహోదర సహోదరులారా, he came to this world because he loved you and he loved me. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి లోకానికి వచ్చాడు. The first step of God's love before the foundation of the world, you and I were there in the mind of God. దేవుని యొక్క ప్రేమలో మొదటి మెట్టు ఈ జగత్తు పునాది వేయబడక మునుపే నేను దేవుని యొక్క మనసులో ఉన్నాను. And the second step of God's love, he has taken personal interest in creating you and me. దేవుని యొక్క ప్రేమలో రెండవ మెట్టు నిన్ను నన్ను సృష్టించే విషయంలో ఆయన వ్యక్తిగత శ్రద్ధను తీసుకున్నాడు. And thirdly, he has given his own image. మూడవదిగా ఆయన రూపాన్ని మనకిచ్చాడు. And fourthly, నాలుగవది, when man committed sin, immediately he provided the remedy out of his love. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆయన ప్రేమను బట్టి వెంటనే ఆయన పరిష్కారం కూడా చూపించాడు. And fifthly, ఐదవది, he could not stay in heaven, he came as a babe in Bethlehem. ఆయన పరలోకములో ఉండలేక ఆయన శిశువుగా బెత్లెహేముకు వచ్చాడు. He loved me, he became a voluntary substitutional sacrifice
for my sins. మరి ఆయన నన్ను ప్రేమించాడు అంటే నాకు బదులుగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన స్వతహాగా ఆయన కిందకు వచ్చాడు. In spite of what I was, he loved me. మరి నేను ఏమై ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమించాడు. Even today, in spite of what I am, he is loving me. Today I am alive means it is because he is loving me. మరి ఈ దిన నేను సజీవుడిగా ఉన్నాను అంటే కూడా ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. His love is unceasing. మరి ఆయన ప్రేమ ఎడతెగని ప్రేమ. His love is unfailing. ఆయన మరి ప్రేమ అది తప్పిపోని ప్రేమ. His love is unconditional. మరి ఆయన బేషరతుగా His ప్రేమించాడు. love is unparalleled. మరి ఆయన ప్రేమ మనం ఎవరితో కూడా పోల్చలేము. His love is unique love. ఆయన ప్రేమ అసమానమైనది. In one word, his love is agape love. మరి ఒక్క మాటలో ఆయన యొక్క ప్రేమ అగాపే ప్రేమ. That love brought him to the sin-stricken world. మరి ఆ ప్రేమను బట్టి ఆయన ఈ యొక్క పాప లోకానికి దిగొచ్చాడు. That love bound him to the cross. మరి ఆ ప్రేమ ఆయనను సిలువలో ఎక్కించింది. The love has not allowed him to open his mouth. మరి ఆ ప్రేమను బట్టి ఆయన నోరు తెరవలేదు. Thousands of angels are waiting if you read Matthew 26:53. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చదివితే మరి వేలాది దేవదూతలు వేచి చూస్తున్నాయి. One angel is sufficient to kill all the mob at Golgotha. మరి గొల్గొతాలో ఉన్న జన సమూహాన్ని చంపడానికి ఒక్క దేవదూత సరిపోతాడు. The love of Lord Jesus Christ has not allowed him to open his mouth. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి మరి ఆయన నోరు తెరవలేదు. He loved me. ఆయన నన్ను ప్రేమించాడు. He loved you. ఆయన నిన్ను ప్రేమించాడు. Today we are alive means in spite of what we were, what we are, yet he is loving us. మరి ఈ దినాన మరి మనం ఏమై ఉన్నామో ఒకప్పుడు ఈ దినాన మనం ఏమై ఉన్నామో దానిని బట్టి కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. When we carefully examine our lives, many of our deeds what we are doing are not acceptable in his sight, yet he is loving us. మన జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటే మనం చేసే అనేక కార్యకలాపాలు దేవుని దృష్టిలో అంగీకారంగా లేవు, అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. He loved me. ఆయన నన్ను ప్రేమించాడు. Because he loved me, he loosed me from my bonds. మరి ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి బంధకముల నుంచి నాకు విడుదల కలగజేశాడు. At the time of salvation. రక్షణ సమయంలో Yes, when we come to the cross. ఎప్పుడైతే సిలువ యొద్దకు వచ్చామో Lord Jesus Christ brought his blood, we brought our sins there. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తాన్ని తీసుకువస్తే మనం మన పాపములను తీసుకెళ్ళాం. That's why. అందుకనే The blood speaks of life. The Lord brought his life. మరి రక్తము జీవముల గురించి మాట్లాడుతుంది. ప్రభు తన యొక్క జీవాన్ని తీసుకొచ్చాడు, ప్రాణాన్ని తీసుకొచ్చాడు. What we brought? మనమేం తీసుకొచ్చాం? We brought our burdens of sin, bundles of sin. మన యొక్క పాప భారాన్ని, పాపపు మూటను తీసుకొచ్చాం. That's why man's salvation costed me nothing, costed God everything. అందుకనే మానవుని యొక్క రక్షణ మరి నాకైతే మరి నాకు నేను ఏది వెల చెల్లించలేదు, అయితే దేవుడు ఎంతో వెల చెల్లించాడు. నువ్వు రక్షణ పొందావంటే నేనేదో చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు, అంతా ఆయన చెల్లించాడు. సాల్వేషన్ మీన్స్ 100% గాడ్స్ కాంట్రిబ్యూషన్. అవర్ కాంట్రిబ్యూషన్ ఇస్ వి బ్రాట్ అవర్ సిన్స్ దేర్. మరి రక్షణ సంపూర్ణంగా 100% అది దేవుడు మనకిచ్చిందే. మన యొక్క భాగం ఏంటంటే మన యొక్క పాపాలు తీసుకెళ్ళాం. He loosed me from all those things. మరి వాటన్నిటి నుంచి కూడా నాకు విడుదల ఇచ్చాడు. He washed away my sins as per Ephesians 1:7. ఎఫెసీ 1:7 ప్రకారంగా నా పాపములన్నీ కడిగాడు. He has not left me there. అక్కడ నన్ను వదిలిపెట్టలేదు. Oh, like the good Samaritan after applying wine and oil. మరి మంచి సమరయుడు వలె ఆ ద్రాక్షరసము నూనె పోసిన తర్వాత Yes, he has not left him there. అక్కడే వదిలిపెట్టలేదు. He has loved me. ఆయన ప్రేమించాడు. He loosed me. ఆయన నన్ను విడుదల కలుగజేశాడు. నాకు He lifted me up. ఆయన నన్ను పైకి ఎత్తాడు. Today physically I may be sitting on the mats in Hermon, but positionally I am in the heavenly places. భౌతికంగా ఈ దినాన నేను హెర్మోన్లో చాపల మీద కూర్చున్నాను కానీ అయితే స్థానపరంగా చూస్తే నేను పరలోక సంబంధమైన స్థలములలో కూర్చున్నాను. He lifted me up. ఆయన నన్ను పైకి He has given లేవనెత్తాడు. me a new name. నాకు కొత్త పేరు ఇచ్చాడు. I am no more a sinner. నేను ఇంకా పాపిని కాదు. Oh, if you read the book of 1 Peter 2:9, 4 wonderful names are there. మరి మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అద్భుతమైన పేర్లు ఉన్నాయి. What are they? అవేంటి? Yes, you are a chosen generation. నువ్వు ఏర్పరచబడిన జనాంగం. Chosen means out of many people they are chosen. మరి ఏర్పరచబడ్డం అంటే ఎంతో మంది జనాంగములో ఏర్పాటు చేసుకున్నారు. More than 1 crore people are there in Hyderabad. Only one mayor will be there. He is a chosen person. మరి హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉంటే మేయర్ ఒకడే ఉంటాడంటే అతను ఏర్పరచబడిన Maybe వాడు. only 150 corporators will be there. 150 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉంటారు. They are chosen people. వారు ఏర్పరచబడిన వారు. Out of the whole world the Lord has chosen you and me means
What merit is there in us? మరి ఈ ప్రపంచమంతటిలో కూడా లోకమంతటిలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే మనలో మరి ఏ మంచి ఉంది? The doctors will take the scan of the body. మరి డాక్టర్లు శరీరం అంతా స్కానింగ్ చేస్తారు. అక్కడ బాగలేదు, ఎక్కడ బాగలేదు, ఇక్కడ బ్లాక్, అక్కడ బ్లాక్. మరి ఇక్కడ బాగలేదు, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బాగలేదు అంటారు. And if God scans our soul, మరి దేవుడు గనుక మన యొక్క ప్రాణమును గనుక ఆయన స్కాన్ చేస్తే ఒక్కటైనా తిన్నంగా ఉందా? మరి ఒకటైనా సరిగ్గా తిన్నంగా ఉంటుందా? Not one day. ఒక్క రోజు కూడా. Brothers and sisters, సహోదర సహోదరులారా, out of love he has chosen us. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. If you call John Victor number 1 వంకరోడు, అన్ని వంకర్లే. జాన్ విక్టర్ అని పేరు తీసుకుంటే మరి అన్ని వంకర్లే ఉన్నాయి. Not only me, you also. మరి నేనే కాదు, మీరు కూడా. Yet God has chosen us. అయినప్పటికీ దేవుడు మనల్ని We ఏర్పరచుకున్నాడు. are the chosen generation, not because of our merits, because of his love. మన యొక్క మంచితనాన్ని బట్టి మనం ఏర్పరచబడిన జనాంగం కాదు కానీ ఆయన యొక్క ప్రేమను బట్టి ఆ విధంగా ఉన్నాం. Yes, we are chosen generation. మనం ఏర్పరచబడిన వంశం. Royal priesthood, that are we are kings and priests. మనం రాజులైన యాజక సమూహములో ఉన్నాం. Kings means we are having a throne, we are having a crown. మరి రాజులం అంటే మనకు ఒక సింహాసనం ఉంది, మనకు ఒక కిరీటం ఉంది. What is the meaning of priest? మరి యాజకులు అంటే అర్థం ఏంటి? Having direct access to God, we can go directly to God. మరి దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళవచ్చు, దేవునితో నేరుగా మనం What a మాట్లాడవచ్చు. wonderful thing it is. అద్భుతమైన సంగతి ఇది. Out of the crores of people in this world, మరి ఈ లోకములో ఉన్న కోట్లాది జనాభాలో as I tell, somebody calculated right from Adam till today, nearly 4,000 crores are born in this world. మరి ఎవరు లెక్క పెట్టారు, ఆదాము నుంచి ఈ దినం వరకు కూడా దాదాపు 4,000 కోట్ల మంది జనాభా జన్మించారు. Out of them, మరి వారందరిలో God has made you and me kings and priests. మరి నిన్ను నన్ను దేవుడు రాజులుగా యాజకులుగా చేశాడు. A direct access to God, you can talk to God directly, loving heavenly Father, immediately, yes my son, yes my daughter, come on tell me, he will say. మరి వెంటనే దేవుడితో నేరుగా సంభాషించవచ్చు, ప్రేమగల పరలోకపు తండ్రి అని. వెంటనే ఆయన కూడా జవాబిస్తాడు, నా కుమారుడా, నా కుమార్తె అని. ఏం కావాలా? మరి ఏం కావాలి? Why you are calling me? ఎందుకు నన్ను పిలుస్తున్నావు? What a direct access with మరి God. దేవునితో ఎంత నేరుగా సంభాషించే Only అవకాశం. a holy nation. మరి మూడవదిగా పరిశుద్ధ జనాంగం. Holiness is an allergic word to us, isn't it? మరి పరిశుద్ధత అనే మాట అది మనకు పడదు, Isn't it? మరి అవునా? పరిశుద్ధత అనగానే ఎలర్జీ స్టార్ట్ మరి అవుతుంది. పరిశుద్ధత అనగానే మనకు ఎలర్జీ ప్రారంభం. But what God is telling, దేవుడు ఏమంటున్నాడు? you are a holy మీరు nation. పరిశుద్ధ జనాంగం I am అంటున్నాడు. holy. నేను పరిశుద్ధుడను. Satan says, సాతాను అంటున్నాడు, hey, your son is having this spot, this macha, this dog. మరి నీ యొక్క కుమారుడికి మచ్చ ఉంది, కలంకం ఉంది, మచ్చ ఉంది. Immediately he is washing it. వెంటనే కడుగుతున్నాడు. Holy nation. పరిశుద్ధ జనాంగం. And fourth name, నాలుగవ పేరు peculiar people. మరి నాలుగవ పేరు దేవుని సొత్తైన మరి ప్రజలు. దేవుని సొత్తైన In ప్రజలు. the original language it is not like మరి that. ఆదిమ భాషలో ఈ విధంగా In లేదు. the original language, మరి ఆదిమ భాషలో the word used for the peculiar people is you are a rare beauty. మరి ఆదిమ భాషలో దేవుని సొత్తైన ప్రజలంటే నువ్వు అరుదుగా దొరికే మరి ఆ యొక్క అరుదైన సౌందర్యము కలిగిన వ్యక్తివి. అరుదైన సౌందర్యం కలిగిన వ్యక్తివి. లోకంలో ఇప్పుడు ఒక్కడ కూడా నన్ను చూసి అరుదైన సౌందర్యం అనలా. మరి లోకంలో ఒక్కరు కూడా అనలేదు నన్ను నిన్ను చూసి. కూడా చూసి అని ఉండరు, నేను అనుకుంటున్నా. Isn't it? నిన్ను అన్నారా? నన్ను కూడా అనలేదు. No. Yeah, no. we are not rare beauties. మనము అరుదైన సౌందర్యవంతులము కాదు. Our own family members ముఖం చూసుకో ఒకసారి అంటారు. మన సొంత కుటుంబీకులే అంటారు ముఖం చూసుకో అద్దంలో అని. యా, చూసుకోకుండా మనకు తెలుసు how it is. మరి చూసుకోకపోయినా మనకు తెలుసు. But what God is telling, అదే దేవుడు ఏమంటున్నాడు? you are a rare beauty. నువ్వు అరుదైన సౌందర్యం There is కలిగిన no వ్యక్తివి. person like you on the earth. That's why I have given my life to you. మరి నీ వంటి వారి లోకములో ఎవరు లేరు, మరి అందుకనే నీ కోసం నా యొక్క ప్రాణాన్ని పెట్టాను. What a wonderful God. మరి ఎంత అద్భుతమైన It is దేవుడు. out of love. మరి ప్రేమను బట్టే. Yeah, కాకి పిల్ల కాకికి ముద్దు. మరి కాకి పిల్ల కాకికి ముద్దు. మన పిల్లను చూడగానే అబ్బా ఇట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటాం, అసలు బాగోపోయినా. మరి మన పిల్లలు ఎలాగున్నా సరే బాగాలేకపోయినా ఇలాంటి వారు లేరు అనుకుంటా. Why? ఎందుకు? It is because of love. మరి ప్రేమను బట్టే అనుకుంటా. God also when he sees us, you are a rare beauty. మరి దేవుడు కూడా మనల్ని చూచినప్పుడు అరుదైన సౌందర్యము కలిగిన వ్యక్తి Another అంటున్నాడు. meaning is there for that peculiar people. మరి ఈ యొక్క దేవుని సొత్తైన ప్రజలంటే మరొక అర్థం కూడా ఉంది. It is not only a rare beauty, you are a priceless possession.
మరి అరుదైన సౌందర్యం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, మరి నీకు వెలలేని సొత్తు అంటున్నాడు. నీకు అసలు వెలే కట్టలేను. మరి నీకు వెల కట్టలేను. I cannot put any price tag on you. మరి నేను వెల కట్టలేను అంటున్నాడు. You know what is your value? మరి నీ యొక్క విలువ ఎంత తెలుసా? God has given that value equal to his life. He died for you. మరి దేవుడు మనకు ఎంత విలువ ఇచ్చాడంటే తన ప్రాణానికి ఇచ్చినంత విలువ ఇచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు నీ కోసం. He loved me. ఆయన నన్ను ప్రేమించాడు. He loosed me. ఆయన నాకు విడుదల కలగజేశాడు. He lifted me to such a high position. ఆయన నన్ను ఉన్నతమైన స్థలానికి ఆయన పైకి లేవనెత్తాడు. Yes, we have seen 5 steps of his love. మరి ఆయన ప్రేమ గురించి 5 సంగతులు చూసాం. Paul, such a great man of God, unable to understand his love, he says that I cannot measure his love. మరి పౌలు అంత గొప్ప దైవజనుడు, ఆ ప్రేమను అర్థం చేసుకోలేక అంటున్నాడు కదా, ఆ ప్రేమ నేను వర్ణించలేను అంటున్నాడు. Paul could not understand what you can understand, what I can మరి understand. పౌలుకే అర్థం కాకపోతే మరి నీకు నాకు ఎంత అర్థమవుతుంది? And we have seen out of love what the Lord has done. మరి ఆయన ప్రేమను బట్టి ఆయన మన పక్షంగా ఏం చేశాడో చూసాం. He loved me and gave himself for me. ఆయన నన్ను ప్రేమించి మరి నా కొరకు తన్ను తాను He has అప్పగించుకున్నాడు. given these wonderful names to me. మనకు అద్భుతమైన పేర్లు ఇచ్చాడు. Brothers and sisters, మరి సహోదర సహోదరిలా, what can we offer unto that love? మరి ఆ ప్రేమకు మనం ఏం అర్పించగలం? He is also not expecting anything. మన దగ్గర నుంచి ఆయన ఏది ఆశించట్లేదు. Just from the bottom of our heart, మన హృదయాంతరంగము నుంచి Lord, thank you. ప్రభువానికి వందనాలు, Lord, thank you. ప్రభువానికి వందనాలు. What can I give unto you? ప్రభువానికి ఏమి ఇవ్వగలను? Lord, thank you. ప్రభువానికి వందనాలు. If it is from the bottom of your love heart. మరి నీ యొక్క హృదయ అంతరంగములో నుంచి వస్తే, Oh, what a joy to God. మరి దేవునికి ఎంత ఆనందం This కలగజేస్తుంది. morning hour, let us open our mouths, let us open our hearts. A simple, Lord, thank you for your love. మరి ఉదయకాలమున మన నోర్లు తెరిచి మన హృదయాలు తెరిచి ఎంతో సులువుగా ప్రభువానికి వందనాలని హృదయాంతరంగములో నుంచి చెప్దాం. Then why delay? మరి ఇంకా ఆలస్యం ఎందుకు? Let us start. ప్రారంభం చేద్దాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.